హలో మై డియర్ డిఎస్సి ఆస్పిరెంట్స్ అండ్ వుడ్ బి టీచర్స్, నేను మీ రాజీ. ఈరోజు మనం 10th క్లాస్ తెలుగులోకి వచ్చేసాం. 6th నుంచి స్టార్ట్ చేసుకున్నాం, 10th వరకు వచ్చేసాం. ఒకే ఒక వీడియోలో చూడండి, ఓల్డ్ 10th బుక్ ఇది, కొత్త టెక్స్ట్ బుక్ మనకు అవసరం లేదు. ఓల్డ్ 10th బుక్లో 12 లెసన్స్ ఉన్నాయి. ఈ 12 లెసన్స్ కూడా ఒకే ఒక వీడియోలో చేస్తాను. నేను మిస్ చేసుకోవద్దు, టైం తక్కువ ఉంది మనకి. ఎవరైనా హాల్ టికెట్ తీసుకోకపోతే తీసుకొని టైముని చూసుకుని ఫాస్ట్గా చూడండి. కోడింగ్ క్లాసులు కదా, అన్ని మిగతావన్నీ ప్లేలిస్ట్లో ఉన్నాయి. సైన్స్ ఉంది, గ్లాసరీ ఇంగ్లీష్ ఉంది, తర్వాత తెలుగు ఉంది. ఎవరైనా చూడకపోతే ఇంకా ప్లేలిస్ట్లో ఉన్నాయి, అందరూ చూడండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి చూడండి, ఛానల్ని ఎంకరేజ్ చేయండి. తర్వాత వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. తర్వాత బెల్ సింబల్ ఉంటుంది కదా, బెల్ సింబల్ టచ్ చేస్తే మీకు ఆల్ అని నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అనమాట. అప్పుడు టచ్ చేసి చూడడానికి వీలవుతుంది. ఓకేనా? ఇప్పుడు నేను తెలుగు స్టార్ట్ చేస్తున్నాను. కోడింగ్తో చెప్తాను, డోంట్ మిస్. ఒకసారి చూడండి అమ్మ, 10th క్లాస్లో 12 లెసన్స్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ చూడండి, ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి 12 లెసన్స్ ఉన్నాయి. ఈ ఫస్ట్ పేజ్ అంతా కూడా నేను అక్కడ రాసేసాను. అంటే ప్రక్రియ, ఇతివృత్తంతో పాటు కవి పరిచయం రాసి కోడింగ్తో తయారు చేశాను నోట్స్లో. సో నోట్స్లో నేను ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను, చూడండి ఒకసారి. ఓకేనా? చూడండి, ఫస్ట్ లెసన్ వచ్చి మనకి 10th క్లాస్లో మాతృభావన కనిపిస్తుంది కదా. మాతృభావన ఇతివృత్తం వచ్చి స్త్రీల పట్ల గౌరవం. ఇక్కడ మాతృ అంటేనే తల్లి కదా, స్త్రీల పట్ల గౌరవం. ప్రక్రియ ఇది పద్య రూపంలో రాశారు. కవి పరిచయం గురించి చూద్దాం. నెక్స్ట్ కవి ఎవరంటే మనకి గడియారం వెంకట శేష శాస్త్రి అనమాట. అంటే గడియకి అమ్మే కావాలని అనిపిస్తుంది అనుకోండి. అనుకుంటే మనకి గడియారం వెంకట శేష శాస్త్రి వస్తుంది. మాతృభావన అంటే మాతృభావనే కలుగుతుంది మనకి గడియకి అని గుర్తొస్తుంది. నెక్స్ట్ కవి పరిచయం ఏంటంటే శతావధానితను, అంటే అవధానాలు 100 అవధానాలు చేసిన వాళ్ళని మనం, అష్టావధానాలు చేసిన వాళ్ళని శతావధాని అంటాం. దుర్భాక రాజశేఖర శతావధానితో కలిసి కావ్య నాటకాలు కూడా రాశారు. ఈయన ఇంకొక ఆయన దుర్భాక రాజశేఖర్ గారితో శతావధానితో, ఇతను కూడా శతావధాని, అతనితో కలిసి కావ్య నాటకాలు కూడా రాశారు. స్వతంత్ర కాంక్షను అణువణువున రగులు కొలిపిన మహాకావ్యం శ్రీ శివభారతాన్ని కూడా ఈయన రాశారు. శివభారతాన్ని ఇప్పుడు రాసింది ఎవరు అంటే మనకి గడియారం వెంకటశేష శాస్త్రి గారు అనమాట. ఈయన రాసిన కావ్యాలు ఏంటంటే మురారి, పుష్పబాణ విలాసం, రఘునాదీయం, మల్లికా మారుతము. రచనలు వచ్చి కంగారు పడొద్దు, కోడింగ్తో చెప్తాను. రచనలు వచ్చి వాస్తుజంత్రి, అముద్రిత వచన రచన. అంటే ఇది ప్రింటింగ్ అనేది అవ్వలేదన్నమాట, రాశారంతే. ఇది వాస్తుజంత్రి అనేది అముద్రిత వచన రచన. విమర్శ శ్రీనాథ కవితా సామ్రాజ్యము అని రాశాడు, ఒక విమర్శన గ్రంథం, శ్రీనాథ కవితా సామ్రాజ్యం. బిరుదులు వచ్చి కవితావతంస, కవిసింహ, అవధాన పంచానన. ఈ 3 కూడా ఇతని బిరుదులు, కొత్తగా ఉన్నాయి కదా. ఈ బిరుదులు కూడా ఇందులో కవర్ అయిపోయేలా కోడింగ్ తయారు చేశాను, చూడండి. ఒక్కసారి చూస్తే మీకే అమ్మో అనిపిస్తుంది. ఈ పాఠ్యభాగం శివభారతం తృతీయ శ్వాసంలోనిది. శివభారతం రాశాడు అనుకున్నాం కదా, దాంట్లోని తృతీయ శ్వాసంలోనిది. ఓకే, ఇక్కడ కోడింగ్ వచ్చి అంటే శివాజీ నేపథ్యం చూడండి, మీకు అర్థమవుద్ది. ఇక్కడ ఇందులో శివాజీ గురించి, శివాజీ చక్రవర్తి ఉన్నారు కదా, అది మరాఠా చక్రవర్తి, ఆయన గురించి ఉంది. శివాజీ కొలువులో అబ్బాజీ సోన్దేవుడు కళ్యాణి దుర్గాన్ని జయించాడు. అప్పుడు జయించేవారు కదా ప్లేసులు, జయించి అక్కడున్న స్త్రీలను కూడా బందీలుగా తీసుకొచ్చేసాడు. వచ్చేసి శివాజీ గారితో ఏమన్నాడంటే, నేను తీసుకొచ్చేసాను చూడండి అని గర్వంగా చెప్తున్నాడు. అప్పుడు శివాజీ గారు పరస్త్రీలు తల్లులతో సమానము అనేసి వారితో హితవు పలుకుతున్నాడు అనమాట. మమ్మల్ని క్షమించండి, తెలియక తీసుకొచ్చారని చెప్తున్నాడు. ఇదంతా ఈ పద్య రూపంలో ఈ లెసన్ అంతా రాసి ఉంటుంది అనమాట. ఇది నేపథ్యం. శివాజీ గారు, అబ్బాజీ సోన్దేవుడు, దాంట్లో పాత్రలు అర్థమవుతున్నాయి, దాంట్లో విషయం అర్థమవుద్ది కాబట్టి నేను నేపథ్యం చెప్తున్నాను. నెక్స్ట్ కోడింగ్ ఏంటంటే, శివాజీ సినిమాలో హీరో తన తల్లి కోసం, చూడండి తల్లి సెంటిమెంట్ చాలా ఎక్కువ ఉంటుంది, మదర్ సెంటిమెంట్ శివాజీ మూవీలో. శివాజీ సినిమాలో ఛత్రపతి, శివాజీ అంటే ఇక్కడ ఛత్రపతి మూవీ అనమాట. ఓకే, ఛత్రపతి మూవీ చూడనోళ్ళు ఉండరు కదా ప్రభాస్ది. ఛత్రపతి మూవీలో, ఛత్రపతి సినిమాలో
హీరో తన తల్లి కోసం గడియారం పెట్టుకొని వెతుకుతూనే ఉంటాడు. అంటే గడియారం మనకి రచయిత పేరు రావడానికి పెట్టాను. గడియారం పెట్టుకొని వెతుకుతూనే ఉంటాడు. అంటే ఫోటో పట్టుకొని వెతుకుతాడు అక్కడ. ఒకరోజు దూరం నుంచి చూస్తూ తల్లిని చూస్తాడు కదా! చూసి తను ఇది తను నేను అని చెప్పుకునే పరిస్థితి ఉండదక్కడ. ఉండక ఏం చేస్తాడు? పుష్ప బాణాలు భారతంలో కర్ణుడిలాగా చూడండి, కుంతీమాత మీద కర్ణుడు పుష్ప బాణాలేస్తాడు. మహాభారతం చూసారా ఎవరైనా? చాలా బావుంటది. అయితే పుష్ప బాణాలు కర్ణుడిలాగా వేసి, పుష్ప బాణాలు ఎందుకు చెప్పానంటే ఇదిగోండి పుష్పబాణ విలాసం రచన ఉంది కాబట్టి. పుష్ప బాణాలు వేసి మల్లికా మారుతంతో మురారి ఊదాడు. మురళి అనమాట. మురారిలాగా మురళి ఊదాడు. మల్లికా మారుతం అంటే అందమైన గాలి. మారుతంతో ఇక్కడ మురారి ఊదాడు అనేసి జంత్రతంత్రాలు వేసి ఆమెకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. అంటే ఛత్రపతిలో చూడండి ఆవకాయ హెల్ప్ చేస్తారు శ్రేయ ఇద్దరు కలిపి. అదంతా గుర్తు చేసుకోండి మీరు. ఈ టాపిక్ మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే ఎప్పటికీ మర్చిపోరు. ఓకే, శివాజీ గారు పాత్రలు గుర్తొస్తాయి. నెక్స్ట్ ఈ రచనలన్నీ గుర్తొచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ నేపథ్యం చూసాం కదా, ఇది ఫస్ట్ లెసన్ అనమాట. మనకు ఫస్ట్ లెసన్ ఇదంతా అయిపోయింది. సెకండ్ లెసన్ చూద్దాం. అమరావతి. అమరావతి లెసన్ మనకి రచయితల బృందం రాశారు, గొడవే లేదు. ఇక్కడ పర్టిక్యులర్ ఒక రచయిత లేరనమాట. ప్రక్రియ ఏంటంటే వ్యాసం. ఇదంతా వ్యాసం అంటే ఒక స్టోరీలాగా అలా రాసేస్తారు అంతే, జస్ట్ మామూలుగా. ఇతివృత్తం సాంస్కృతిక వైభవము అంటే సంస్కృతి యొక్క వైభవం, గొప్పతనాన్ని గురించి చెప్పడం. ఉద్దేశం ఏంటంటే మన రాజధాని నగరపు పూర్వ వైభవాన్ని తెలియచేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. అంటే శిల్పాలు, అలాగే ధాన్య కటకం గురించి, శాతవాహన రాజధాని అయిన ధాన్య కటకం మనకి అమరావతిలోనిదే కదా. ధాన్య కటకం గురించి, అమరారామం అంటే పంచారామాల్లో ఒకటైన అమరారామం గురించి, బౌద్ధ చైత్యాలు, బౌద్ధుల కాలం నాటి చైత్యాలు, ఆరామాలు, ఇవన్నిటి గురించి కూడా ఈ పాఠంలో వివరించడం జరుగుద్ది అనమాట. ఉద్దేశ్యం అందుకే తెలుసుకోవాలి మనం. ఇక్కడతో సెకండ్ లెసన్ కంప్లీట్ అయిపోయింది. అంటే రచయిత మనకు లేరు కాబట్టి ఆయన గురించి కోడింగ్ అది ఏమి ఉండదు. ఇంకా థర్డ్ లెసన్ మనకి జానపదుని జాబు. జానపదుని జాబు బోయి భీమన్న. రాసిన వారు బోయి భీమన్న. ప్రక్రియ వచ్చి లేఖ. జాబు అంటేనే లేఖ కదా, కాబట్టి లేఖ రూపంలో రాశారు ఇది. ఇతివృత్తం ఏంటంటే శ్రమ పట్ల గౌరవం. శ్రామికుల పట్ల గౌరవం. సేకరణ ఎక్కడి నుంచి గ్రహించారంటే జానపదుని జాబులు పేరుతో బోయి భీమన్న రాసిన లేఖల నుండి ఈ పాఠాన్ని గ్రహించారు. ఈ బోయి భీమన్న గారు రాసిన జానపదుని జాబులు అనే పేరుతో రాసిన లేఖల నుండి దీన్ని తీసుకున్నారు. గ్రామంలోని ప్రతి ఇల్లు కూడా విద్యతో అభివృద్ధి చెందితేనే మన దేశం సుసంపన్నంగా ఉంటుంది అని చెప్పింది ఎవరు అంటే, ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ గాంధీజీ గారు. ఓకే, అంటే ఆ పాఠం గురించి రాశాడు ప్రతి లెసన్లోనే, అక్కడి నుంచి తీసుకున్న పాయింట్స్ ఇవి. ఇవైనా ఇవ్వచ్చేమో అని నేను రాశాను. గ్రామంలో ప్రతి ఇల్లు విద్యతో అభివృద్ధి చెందితేనే మన దేశం అంతా కూడా సుసంపన్నంగా ఉంటుందన్నారు గాంధీజీ గారు. గ్రామంలోని దళితులు పేదల జీవితాలను గూర్చి రచన చేసింది ఎవరు అంటే పల్లెటూరి లేఖలు అనే రచన చేసింది ఎవరు అంటే మనకి బోయి భీమన్న గారు. దళితులు పేదల జీవితాల గురించి ఈ పల్లెటూరు లేఖల్లో ఉందన్నమాట. ఉద్దేశ్యం, ఈ లెసన్ యొక్క ఉద్దేశం ఏంటంటే చదువుకొని పేదరికం వల్ల మళ్ళీ వెనక్కి, అంటే చదువుకుని సిటీ వెళ్ళి చదువుకొని మళ్ళీ స్వగ్రామం తన ఊరు వెళ్ళిపోయి పల్లెటూరి పనుల్లో స్థిరపడిపోయిన జానపదుడు, అతని పేరు జానపదుడు, పట్నంలోని తన మిత్రునికి గ్రామంలో తన పడుతున్న అవస్థల గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము. అంటే నేను ఇక్కడ చదువుకున్నాను సిటీకి వచ్చి, కానీ గతి లేక మళ్ళీ నా గ్రామం వెళ్ళిపోయి అక్కడే స్థిరపడ్డాను, నేను ఇంత బాధపడుతున్నాను గ్రామంలో అని చెప్పి లేఖలో రాశాడనమాట జానపదుడు. ఓకే, ఇదే జానపదుల లేఖలు. మనకి రచయిత గురించి చూద్దాము. బోయి భీమన్న ప్రభావం, ఇతని మీద కొంతమంది ప్రభావం ఉంది. మహాత్మా గాంధీ గారు అలాగే అంబేద్కర్ గారి యొక్క ప్రభావం ఈ భీమన్న గారి మీద ఉంది. నెక్స్ట్ మనకి క్విట్ ఇండియా. జై భీమ్లో కూడా మనకి అంబేద్కర్ గారి గురించి ఉంది కదా. సో భీమన్న గారి మీద అంబేద్కర్ ప్రభావం ఉందని గుర్తుపెట్టుకోండి. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారట. ఇది కూడా కోడింగ్లో వస్తుంది, చెప్తాను ఉండండి. గ్రామాల్లో పిల్లలను పాలేరు పని మాన్పించి స్కూల్లో చేర్పించుటకు ప్రేరేపించిన నాటకం పాలేరు చాలా విశిష్టత పేరు పొందిన నాటకం. ఇది చాలా ఇంపార్టెంట్, భీమన్న గారు రాసిన దాంట్లో. గ్రామాల్లో పిల్లలను ఏకంగా పాలేరు పనికి చేర్చేశారు వాళ్ళు. ఈ నాటకం చూసి పాలేరు పని మాన్పించి స్కూళ్ళల్లో చేర్పించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అంత పేరు ప్రఖ్యాతలు పొందింది పాలేరు. రచనలు ఏంటంటే గుడిసెలు కాలిపోతున్నాయి, ఉసారులు, జానపదుని జాబులు, రాగ వైశాఖి,
పిల్లి శతకం, ధర్మం కోసం. ఇవన్నీ భీమన్న గారు రాసిన రచనలు. పురస్కారాలు ఏంటంటే సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చింది. ఓకే, సాహిత్య అకాడమీ పురస్కారం అనేది దేనికి వచ్చిందంటే గుడిసెలు కాలిపోతున్నాయి రచనకు కానీ ఈయనకి సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. బిరుదులు వచ్చి పద్మశ్రీ ఒకటి, పద్మభూషణ్ ఒకటి. ఓకే, ఇక్కడితో మనకి ఇది కంప్లీట్ అయింది. దీని యొక్క కోడింగ్ చూస్తే మనకి మీరే ఆశ్చర్యపోతారు, అంత బాగా కుదిరింది. మహాభారతంలో విరాట మహారాజు కొలువులో ఎందుకు తీసుకొచ్చానో మీకు అర్థమవుద్ది. అజ్ఞాతవాసంలో ధర్మరాజు ఏం చేస్తాడు, ధర్మం కోసం ధర్మరాజు, అలాగే వైశాఖి రాగాలు పాడుతూ బృహన్నలు ఉంటారు కదా, అర్జునుడు ఆడవేషం వేసుకుని అర్జునుడు ఉంటాడు బృహన్నల్లాగా, పాటలు పాడుతూ డాన్స్ నేర్పిస్తూ ఉంటాడు కదా విరాట మహారాజు వాళ్ళ అమ్మాయికి. కాబట్టి వైశాఖి రాగాలు పాడుతూ అర్జునుడు, పాలేరులాగా భీముడు కూడా గొడ్లసాల దగ్గర ఉంటాడు కాబట్టి పాలేరులాగా భీముడు ఉంటూ జాబులు రాసుకుంటూ, అంటే ఒకరికొకరు సందేశాలు పంపుకుంటూ ఉంటారు. ఏదో కోతల ద్వారానో చిన్న చిన్న పిల్లల ద్వారానో జాబులు, అంటే వీళ్ళు ఒకరి నుంచి ఒకరికి సమాచారాన్ని పంపుకుంటూ ఉంటారు, జాబులు రాసుకుంటూ ఉండేవారు. కీచకుని వధించేటప్పుడు గుడిసెలు కాలిపోతున్నాయంటూ రగడ చేసి, అంటే ఏదో చప్పుళ్ళు చేస్తూ ఉంటారు, ఆ వాటిని నేను ఇలా రాశాను అంటూ రగడ చేసి కప్పిపుచ్చారు. దుర్యోధనుడు పిల్లిలాగా వచ్చినప్పుడు దుర్యోధనుడు ఈ పాండవులను కనిపెట్టడానికి విరాటరాజు దగ్గరికి వస్తాడు. వచ్చినప్పుడు క్విట్ క్విట్ అంటూ వీళ్ళందరూ వెళ్ళిపోతారు, జారుకున్నారు. పాండవులంతా చాలా హుషారులు, ఉసారులు రాశారు కదా, ఇక్కడే హుషారులు చేశాను. ఇంతకన్నా కోడింగ్ నా వల్ల కాలేదు, చాలా బాగుంది. మహాభారతం చూసిన వాళ్ళకి ఇది చాలా నవ్వు వస్తుంది, బాగుంటుంది కూడా. నెక్స్ట్ మనకి వెన్నెల. మీకు హ్యాపీగా అనిపించి బాగా అనిపిస్తే చిన్న కామెంట్ చేయండి బాగుందని, నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంది. తర్వాత లైక్ చేయడం మర్చిపోవద్దు. వెన్నెల 4th లెసన్ మనకి. ఇది రాసింది ఎర్రన గారు, అంటే కవిత్రయంలో ఒకరు కదా, నన్నయ్య తిక్కన ఎర్రన. కవిత్రయంలో ఒకరు. ప్రక్రియ వచ్చి ఈ లెసన్ కూడా పద్యం. ఇతివృత్తం ప్రకృతి వర్ణన, మన ప్రకృతిని వర్ణిస్తూ రాసిందే ప్రకృతి వర్ణన. సేకరణ అంటే ఎక్కడి నుంచి గ్రహించారంటే ఎర్రన నృసింహ పురాణం 3వ శ్వాసంలోనిది. ఉద్దేశం ఏంటంటే హిరణ్యకశిపుడు వనవిహారం చేస్తున్న సందర్భంలో, అంటే అడవిలోకి వెళ్ళిన సందర్భంలో తీవ్రమైన ఎండకు అతనికి కోపం వచ్చేస్తుందేమో అనేసి సూర్యుడే అనుకుని సూర్యుడు పక్కకు తొలగిపోతాడు. దానివల్ల ప్రకృతిలో వచ్చిన మార్పులను కవి ఈ విధంగా ఈ లెసన్ రూపంలో వర్ణించాడనమాట. హిరణ్యకశిపుడు ఉన్నాడు ఇక్కడ పాత్ర, సూర్యుడు కూడా ఉన్నాడు, అక్కడ ప్రకృతి వర్ణన అనేది ఇంపార్టెంట్ అనమాట ఇతివృత్తం. ఓకే, వెన్నెల. నెక్స్ట్ గ్రంథాలు. ఎర్రన రాసిన గ్రంథాలు ఏంటంటే, ఎర్రన గురించి చూద్దాము. 14వ శతాబ్దం, కవిత్రయంలో 3వ వాడు. ఇతని గురువు, ఎర్రన గారి గురువు ఎవరంటే శంకరస్వామి. ఈయన ప్రోలయ వేమారెడ్డి ఆస్థాన కవి, ఆ రాజు యొక్క ఆస్థాన కవి ఎర్రన. గ్రంథాలు అంటే కవులను పోషిస్తారు కదా రాజులు, అక్కడ ఆ కొలువులో వాడనమాట ఇతను. గ్రంథాలు వచ్చి ఆంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వశేషం రాశాడు, అలాగే నృసింహ పురాణం రాశాడు, రామాయణం రాశాడు, హరివంశం రాశాడు. ఈ రామాయణం హరివంశం ఈ రెండిటిని కూడా వేమారెడ్డి అంటే ఈ రాజుగారికి అంకితం ఇచ్చాడు. కంపల్సరీ ఇవ్వాలి, అక్కడ ఉన్నారు కదా. మహాభారతాన్ని అయితే రాజరాజ నరేంద్రునికి అంకితం ఇచ్చాడు. భారతంలో అరణ్య పర్వశేషం రాశాడు కదా, దాన్ని రాజరాజ నరేంద్రునికి అంకితం ఇచ్చాడు. నృసింహ పురాణాన్ని అయితే అహోబిల నృసింహస్వామికి, అంటే భగవంతుడికి అహోబిల నృసింహస్వామికే అంకితం ఇచ్చాడు. ఈ అంకితాలు కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఎర్రన గారివి. బిరుదులు వచ్చి ప్రబంధ పరమేశ్వరుడు, అంటే ప్రబంధాలు ఎక్కువ రాశారు ఈయన. శంభుదాసుడు. ఓకే, ఈ రెండు కూడా ఎర్రన గారి యొక్క బిరుదులు. మనకు గుర్తుపెట్టుకోవడానికి ఒకటే ఉంది. ఎర్రన, నృసింహ పురాణం, రామాయణం, హరివంశం, భారతం, రాజరాజ నరేంద్రుడు, నృసింహ పురాణం, నృసింహస్వామి అన్నీ మీద ఉన్నాయి కాబట్టి ఇంక దీన్ని ఇలా వదిలేశాను. అన్ని కోడింగ్లన్నా మర్చిపోతారు కాబట్టి ఎర్రన కొంచెం ఫేమస్ కాబట్టి అన్నీ మీద వచ్చాయని నేను వదిలేశాను. నెక్స్ట్ 5th వన్ వచ్చి ధన్యుడు. పరవస్తు చెన్నై సూరి గారు రాశారు. పరవస్తు చెన్నై సూరి అనగానే మీకు నీతి చంద్రకు గుర్తుకు రావాలి. ప్రక్రియ వచ్చి ఇది కథ. ఇతివృత్తం విలువల గురించి తెలియజేస్తుంది, ఎందుకంటే నీతి కథలు ఇవి. ఉద్దేశ్యం మంచివారితో స్నేహం చేయడం ఎప్పటికీ మంచిదని చెప్పడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం.
సేకరణ వచ్చి ప్రస్తుత పాఠ్యభాగం నీతి చంద్రికలోని మిత్రలాభం నుండి గ్రహించారు. నీతి చంద్రికలో లాభం మిత్ర భేదం ఉంటాయి. మిత్రలాభం వచ్చి బెనిఫిట్స్ ఉంటాయి. స్నేహం చేయడం వల్ల బెనిఫిట్స్, ఫ్రెండ్స్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. కానీ మిత్ర భేదంలో తేడా వస్తుంది. అంటే స్నేహం వల్ల కూడా కొన్ని నష్టాలు ఉంటాయని తెలియజేస్తుంది. అక్క అటువంటివి ఉంటాయి అందులో. గ్రంథాలు వచ్చి అక్షరగుచ్ఛము, ఆంధ్ర కాదంబరి, పద్యాంధ్ర వ్యాకరణము, సూత్రాంధ్ర వ్యాకరణము, బాల వ్యాకరణం, అన్ని వ్యాకరణాలే ఉన్నాయి. నీతి చంద్రిక ఇవన్నీ రాసింది చెన్నై సూరి గారు. కోడింగ్ వచ్చి మన చెన్నై సూరి చిన్నోడేమీ కాదు. సూరి అంటే పండితుడు అంట మీనింగ్. ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉంది, ఇంక నేను రాయలేదు. సూరి అంటే పండితుడు. మన చెన్నై సూరి చిన్నోడేమీ కాదు. అక్షరాన్ని గుచ్చి నీతి చంద్రహారాలుగా అనేక వ్యాకరణాలు రాసిన కాదంబరి. పొగుడుతున్నాను అంతే ఇందులో వాక్యాలన్నీ కలిపి. ఓకే, కాదంబరి స్నేహ కథలను చెప్పడంలో ధన్యుడు. ధన్యుడు అంటే లెసన్ పేరు కూడా వస్తుంది. స్నేహం అంటే ఇతివృత్తం కూడా వచ్చేస్తుంది అనేసి నేను రాశాను. ఓకే, మన చెన్నై సూరి చిన్నోడేమీ కాదు. అక్షరాన్ని గుచ్చి నీతి చంద్రహారాలుగా అనేక వ్యాకరణాలు రాసిన కాదంబరి. స్నేహ కథలను చెప్పడంలో ధన్యుడు. ఇది ఇక్కడితో 5th లెసన్ కంప్లీట్ అయింది. 6th లెసన్ శతక మధురిమ అంటే శతక కవులు. ఎక్కువ మంది కవులు ఉంటారు. దీంట్లో మనకి 2 గురించి ఇచ్చాడు. మెయిన్గా చెప్తాను. ప్రక్రియ వచ్చి పద్యము. ఇతివృత్తం పద్యాలు ఎప్పుడు కూడా శతకాలు ఎప్పుడు నైతిక విలువలను తెలియజేస్తాయి. ఉద్దేశం ఏంటంటే శతక పద్యాల్లో నైతిక విలువల్ని విద్యార్థులకు తెలియజేయడం. ఓకే, ఏ పద్యానికి అదే స్వతంత్ర భావనని కలిగి ఉండడాన్ని మనం ముక్తకాలు అంటాం. ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఇక్కడ. ముక్తకాలు అంటే ఏ పద్యానికి అదే రెండో పద్యంతో కనెక్షన్ ఉండదు. ఏ పద్యానికి అదే స్వతంత్ర భావాన్ని, స్వతంత్ర అర్థాన్ని ఇచ్చే వాటినే ముక్తకాలు అంటాం. ఇక్కడ ఏనుగు లక్ష్మణ కవి తరిగొండ వెంగమాంబ గురించి ఇచ్చారు చూడండి. ఏనుగు లక్ష్మణ కవి గారు 18వ శతాబ్దం. భర్తృహరి సంస్కృతంలో రచించిన సుభాషిత త్రిశతిని తెలుగులోకి అనువదించింది మనకి ఈ ఏనుగు లక్ష్మణ కవి గారే. ఓకే, భర్తృహరి గారు రాశారు సుభాషిత త్రిశతి. దాన్ని సుభాషిత రత్నావళి పేరుతో మనకి ఏనుగు లక్ష్మణ కవి గారు తెలుగులోకి అనువదించారనమాట. రచనలు వచ్చి రామేశ్వర మహత్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహాత్మ్యం, రామ విలాసం. ఇవి ఏనుగు లక్ష్మణ కవి గారు రాశారు. ఇక్కడ కోడ్ ఏంటంటే లక్ష్మణుడు అన్న రామునిపై విశ్వాసంతో కాశీలోని గంగానది మహత్యం తెలుసుకోవడానికి కాశీకి, అంటే రాముడు అడవిలోకి వెళ్తాడు కదా, కూడా వెళ్ళిపోయాడు అని అర్థం. కాశీకి, రామేశ్వర మహత్యం కొరకు రామేశ్వరానికి సుభాషితాలు మాట్లాడుకుంటూ, అంటే ఏవో ఒక మాటలు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, సుభాషితాలు మాట్లాడుకుంటూ వెళ్ళాడు. లక్ష్మణుడు అన్న రామునిపై విశ్వాసంతో కాశీ గంగా మహత్యం ఇవన్నీ వచ్చేస్తాయి. రామేశ్వర మహత్యం. ఓకే, సుభాషితాలు, సుభాషిత రత్నావళి ఇవన్నీ. ఓకే, ఈజీగా ఉంది కోడింగ్. నెక్స్ట్ తరిగొండ వెంగమాంబ. ఈవిడ కూడా 18వ శతాబ్దం. తరిగొండ నృసింహ శతక కర్త్రి ఈవిడి. నెక్స్ట్ చిత్తూరు జిల్లాలోని ఒక గ్రామం పేరట తరిగొండ అంటే. ఓకే, ఆ గ్రామం పేరుతోనే ఈవిడ పేరు వస్తుంది. ఓకే, అంటే ఒక గ్రామాన్ని ఈవిడ పేరుతో పెట్టుంటారు తర్వాత. రచనలు ఏంటంటే శివనాటకం, నరసింహ విలాస కథ, యక్షగానాలు, రాజయోగామృతం. రాజయోగామృతం అనేది ద్విపద కావ్యం అంట. అంటే పద్యాలు ద్విపదలో రాయబడ్డాయి కాబట్టి ద్విపద కావ్యం అంటారు. ఈ శ్రీ వెంకటాచల మహాత్మ్యం, అష్టాంగ యోగ సారం, వశిష్ఠ రామాయణం. ఈవిడ రాసినవన్నీ కూడా యోగాలు చూడండి. రాజయోగ, అష్టయోగ. వెంగమాంబ అంటే వెంగ అంటే తెలివి తక్కువదేం కాదన్నట్టు గుర్తుపెట్టుకోండి. యోగాలు చేసింది రాజయోగ, అష్టయోగ రాసి తర్వాత శ్రీ వెంకటాచల మహత్యం రాసింది, శివనాటకం రాసింది అనేసి గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ మనకి 7th లెసన్ వచ్చి మా ప్రయత్నం. మాక్ టెస్ట్లో ఒక మార్క్ కూడా దీనికి ఇచ్చాడు. ఇతివృత్తం అడిగాడు. మా ప్రయత్నం యొక్క ఇతివృత్తం ఏంటని అడిగాడు. స్త్రీ సాధికారత, స్త్రీల గురించి రాశాడు ఇక్కడ మా ప్రయత్నం. ఓకే, ఇది అడిగాడు మాక్ టెస్ట్లో. ప్రక్రియ వచ్చింది పీఠిక. పీఠిక అంటే ఏంటో చెప్తాను మీకు. ఇక్కడ రచయితలు 3 ఉన్నారు. వాల్గా, వసంత, కల్పన 3 ఉన్నారు. చూద్దాం. ఉద్దేశం ఏంటంటే ఒక మంచి పుస్తకాన్ని ఎంచుకోవాలంటే ముందు మాట చదవాలి. పీఠిక లేదా ముందు మాట అని ఉంటుంది కదా, ప్రవేశిక అని, దాన్ని చదవాలి. ముందు మాటను పరిచయం చేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశము. ప్రతి బుక్ని ఎంచుకునేటప్పుడు ముందు మాట చదివి తీసుకోమని చెప్తున్నారు. ఓకే, సేకరణ. మహిళావరణం అనే పుస్తకంలోని ముందు మాట నుంచి స్వీకరించారు ఈ పాఠ్యభాగం. ఓకే, వాల్గా గురించి చూద్దాం. చిన్నవే ఉన్నాయి. వాల్గా గారు స్వేచ్ఛ అనే నవల రాశారు. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. స్వేచ్ఛ
చాలా ఇంపార్టెంట్ ఇక్కడ వాల్గా గారు రాసింది. నెక్స్ట్ వసంత కన్నబిరాన్ పూర్తి పేరు. ఆ కన్నబిరాన్ గారు మానవ హక్కులు, స్త్రీ మానవత్వం కొరకు కృషి చేశారట. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే నేషనల్ అలయన్స్ ఆఫ్ ఉమెన్, ఇండియన్ నేషనల్ యాక్షన్ ఫోరంలో ఈవిడ పనిచేస్తున్నారట. నెక్స్ట్ కల్పన కన్నబిరాన్ సెంటర్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్ సంచాలకులుగా పనిచేస్తున్నారంటే వీళ్ళిద్దరూ కూడా ప్రజెంట్ వర్క్ చేస్తున్నారు. వాల్గా ఏమో స్వేచ్ఛ నవల ఇంపార్టెంట్. ఇక్కడ కోడింగ్కి ఏమీ లేవు ఎక్కువ. నెక్స్ట్ మనకి 8th లెసన్ వచ్చి సముద్ర లంఘనం. అప్పుడే 8th వచ్చేసాము. సముద్ర లంఘనము అంటే సముద్ర ప్రయాణం అని అర్థం. ఇక్కడ అయ్యలరాజు రామభద్రుడు రాశాడు మనకి రచయిత. ప్రక్రియ వచ్చి ప్రబంధ కావ్యము. ఓకే, ఇతివృత్తం వర్ణన. ఎర్రన గారిది వర్ణనే వస్తుంది, ఇక్కడ అయ్యలరాజు కూడా వర్ణన. నేపథ్యం వచ్చి సీతాన్వేషణలో రామలక్ష్మణులు కిష్కిందకు చేరి సుగ్రీవుడితో స్నేహం చేస్తారు. జాంబవంతుని ప్రోత్సాహంతో హనుమంతుడు మహేంద్రగిరి నుండి సముద్ర లంఘనానికి సిద్ధమవుతాడు. ఓకే, సుగ్రీవుడితో స్నేహం చేస్తారు. జాంబవంతుడి హెల్పింగ్తో మన హనుమాన్ ఏం చేస్తారంటే మహేంద్రగిరి నుండి సముద్ర ప్రయాణం చేస్తాడనమాట. ఓకే, రావణాసురుడి దగ్గరికి. సేకరణ ఎక్కడి నుంచి అంటే అయ్యలరాజు రాసిన రామాభ్యుదయం అనే ప్రబంధంలోనిది. శ్రీకృష్ణదేవరాయల కాలాన్ని ప్రబంధ యుగం అంటారు. 16వ శతాబ్దం అనమాట. పురాణ ఇతిహాసాల నుండి ఒక చిన్న కథను తీసుకుని దాన్ని వర్ణనలతో పెంచి రాస్తే దాన్ని ప్రబంధం అంటారు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. పురాణ ఇతిహాసాల నుండి ఒక చిన్న కథను తీసుకొని దాన్ని వర్ణించి వర్ణనలతో పెంచుతారనమాట స్టోరీ. రచయిత వచ్చి మనకి అయ్యలరాజు రామభద్రుడు. శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవుల్లో ఈయన ఒకరంట. ఈయన రామాభ్యుదయం కావ్యాన్ని అళియ రామరాయల మేనల్లుడైన గొబ్బూరి నరసరాజుకు అంకితం ఇచ్చాడు. రచన ఏంటంటే సకల కథాసార సంగ్రహము. ఈయన రాసింది ఒకే ఒక రచన, సకల కథాసార సంగ్రహము. బిరుదులు వచ్చి చతుర సాహిత్య లక్షణ చక్రవర్తి, ప్రతివాది మదగజ పంచానన ఈ రెండు కూడా బిరుదులు. కోడింగ్ ఏంటంటే రామభద్రుడు రామాభ్యుదయాన్ని సముద్రం దాటినట్టుగా సకల కథాసార చతుర పంచాంగాలతో రాశాడు. రాముడు గురించి రాశాడని గుర్తుపెట్టుకోండి. రామభద్రుడు రామాభ్యుదయం ఇక్కడ ఇంపార్టెంట్. రామాభ్యుదయాన్ని సముద్రం దాటినట్టుగా అంటే సముద్ర లంఘనం లెసన్ పేరు దాటినట్టుగా సకల కథాసార సంగ్రహం. చతుర పంచాంగాలతో రాశాడు. ఈ కోడింగ్ బిరుదులు కూడా గుర్తుపెట్టుకోవడానికి రాశాను. నెక్స్ట్ 9th వన్ వచ్చి మాణిక్య వీణ, విద్వాన్ విశ్వం గారు రాశారు. ప్రక్రియ వచ్చి వచన కవిత. ఇతివృత్తం ఏంటంటే సామాజిక స్పృహ, సమాజంలో మంచిని మేల్కొల్పాలనేసి ఇక్కడ సామాజిక స్పృహ. ఉద్దేశ్యం మానవ జీవితంతో ముడివేసుకున్న కళలు, సాహిత్యం అనాదిగా సంక్రమించిన ఆస్తి. అంతే కదా, కళలు సాహిత్యం మనకి అనాదిగా ఎప్పటి నుంచో వస్తున్న ఆస్తి. విజ్ఞాన మార్గంలో ప్రయాణించి సంస్కృతిని గౌరవిస్తేనే మనిషి శాశ్వతుడవుతాడని తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. వచన కవిత ఏంటంటే పద్య గద్యాల్లో ఉండే ఛందస్సుతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో రాసే కవితనే మనం వచన కవిత అంటాం. సింపుల్గా చెప్పాలంటే వ్యవహారిక భాషలో రాయడం కవితని. సేకరణ ఏంటంటే విద్వాన్ విశ్వం రచనా సంపుటిలోనిది ఈ లెసన్. రచయిత విద్వాన్ విశ్వం గురించి చూద్దాం. అసలు పేరు ఏంటంటే మీసరగండ విశ్వరూపాచారి. నాకు కూడా ఇదే కొత్త. మీసరగండ విశ్వరూపాచారి అంట విద్వాన్ విశ్వం పేరు. శీర్షికలు వచ్చి అవి ఇవి, తెలుపు నలుపు, మాణిక్యవీణ. నవల వచ్చి ప్రేమించాను, కావ్యాలు ఒకనాడు పెన్నేటిపాట. ఇక్కడ కోడింగ్ భలే కుదిరింది, చూద్దాం. బిరుదొచ్చి కళా ప్రపూర్ణ. కోడ్ ఏంటంటే విశ్వంలో ఎవరికైనా సరే సంపూర్ణంగా ప్రేమ కలిగితే అంటే లోపల లవ్ అనేది ఉద్భవిస్తే ఏదో ఒకనాడు గుండెల్లో మాణిక్య వీణలు మ్రోగుతాయి. అప్పుడు తెలుపు నలుపు అవి ఇవి ఏమీ చూడరు, పెన్నేటి పాటలు పాడుకుంటారు, హీరోయిన్ లాగా డ్యూయెట్లు పాడుకుంటారు అని అర్థం. ఓకే, కోడింగ్ ఇది. విశ్వంలో చాలా ఈజీగా ఉంది, ఒకసారి పాస్ చేసుకుని చూసుకుంటే మీకు ఇవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఇవన్నీ కూడా దీంట్లో కవర్ అయిపోతాయి. ఓకే, నెక్స్ట్ వన్ వచ్చి గోరంత దీపాలు. 10th లెసన్ ఇంకా అయిపోతున్నాయి, 12 లెసన్స్ కదా. గోరంత దీపాలు, పులికంటే కృష్ణారెడ్డి. ప్రక్రియ వచ్చి మనకి కథ. ఇది సామాజిక సేవ గురించి కూడా తెలియజేస్తుంది. ఇతివృత్తం ఏంటంటే మానవ సంబంధాలు. నేపథ్యం అనాథ బాలలను చేరదీసి విద్యాబుద్ధులు చెప్పిస్తే మట్టిలో మాణిక్యాల్లాగా వెలుగొందుతారు. గొప్ప మనసున్న ఒక వ్యక్తి ఇలాంటి ప్రయత్నం చేసిన కథే ఇది.
ఒక మనసున్న వ్యక్తి ఏం చేశారంటే చిన్నపిల్లాడిని అనాథ బాలని చేరదీశాడనమాట. దీని గురించి ఉంటుంది చూద్దాం. ఉద్దేశం ఏంటంటే రైలు ప్రయాణంలో తటస్థపడిన ఒక బాలుడిని చిన్నపిల్లాడిని చేరదీసి విద్యాబుద్ధులు చెప్పించాడు. చెప్పిస్తే ఆ ఎదిగిన ఆ పిల్లాడు ఏం చేశాడంట కృతజ్ఞతా భావంతో ఉన్నాడనమాట. అతన్ని మంచిగా చూసుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్య మానవ సంబంధాలను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. చాలా మంచి లెసన్ ఇది. గోరంత దీపాలు. రచయిత మనకి పులికంటి కృష్ణారెడ్డి. సేకరణ ఏంటంటే ఈ లెసన్ మనకి పులికంటి వారి కథావాహినిలోనిది. ఇంపార్టెంట్. సేకరణ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు రచయిత గురించి చూద్దాం. పునర్జన్మ నాటకంలో వృద్ధుని పాత్ర ధరించడంతో ఈయన నట జీవితాన్ని స్టార్ట్ చేశారు. నాటకంలో పునర్జన్మ నాటకంలో ఈ ముసలవాడి కింద యాక్ట్ చేశారు. ఫస్ట్ స్టోరీ ఈయన రాసిన ఫస్ట్ స్టోరీ గూడు కోసం గువ్వలు. ఇంకో రచన ఏంటంటే నాలుగు కాళ్ళ మండపం. బుర్ర కథలు రాశారు. కుటుంబ సంక్షేమం, వాతావరణ కాలుష్యం, పొదుపు వంటి ఇలాంటి 100 బుర్ర కథలను రచించి తానే ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆ కథల్లో ఆయన యాక్ట్ చేసి చూపించేవారు అనమాట. ప్రదర్శనలు ఇచ్చేవారు. బుర్ర కథలు తెలుసు కదా, అప్పట్లో ఉండేవి, ఇప్పుడు ఎక్కడో కానీ లేవు, చదువుకోవాల్సి వస్తుంది. కోడింగ్. ఒక కథలో ఒక యువకుడు గూడు కోసం గువ్వలాగా తిరుగుతూ సమాజ సేవలో భాగంగా పులికి పునర్జన్మ వచ్చేలా చేశాడు. సంజీవన్ని ప్రసాదిస్తారు ఎవరో స్వామీజీ, అది పులి మీద ప్రయోగిస్తాడు. ఆ స్టోరీ మీరు విన్నారో లేదో, చాలా ఫన్నీగా ఉంటుంది కానీ బాధ అనిపిస్తుంది. బ్రాహ్మణుడు పులి మీద సంజీవని ప్రయోగిస్తాడు కదా, ఆ స్టోరీ ఆధారంగా కోడింగ్ రాశాను. ఒక కథలో ఒక యువకుడు గూడు కోసం అంటే తిరుగుతున్నాడు, గూడు కోసం గువ్వలాగా తిరుగుతూ సమాజ సేవలో భాగంగా అంతే కదా మంచితనంతో పులికి పునర్జన్మ వచ్చేలా చేసి దాన్ని 4 కాళ్ళతో తన్నించుకొని దాన్ని గోర్లతో అంటే గోరంతటితో రక్కించుకున్నాడు. గోరంత దీపాలు గుర్తురావడానికి నా బాధ. గోరంత దీపాలు ఇక్కడ గోర్లతో గీరడం అన్నట్టు పెట్టాను. గోరంతటితో రక్కించుకున్నాడు అని. పునర్జన్మ ఒకటి. నెక్స్ట్ పులికంటి వారి, అక్కడ పులి వచ్చేస్తుంది. ఓకే, గూడు కూడా వస్తుంది. ఇది చాలా ఈజీగా ఉంది కోడింగ్, చూసుకోండి. నెక్స్ట్ 11th లెసన్ వచ్చి భిక్ష. శ్రీనాథుడు రాశారు, మహాకవి. ప్రక్రియ వచ్చి పద్యం. ఇది ఇతివృత్తం మానవ స్వభావము. నేపథ్యం ఏంటంటే మహాభారతాన్ని పంచమ వేదం అని కూడా అంటాము. ఓకే, 4 వేదాల తర్వాత 5వ వేదం ఏదైనా చేర్చేది ఏదైనా ఉంది అంటే మహాభారతమే. ఓకే, మహాభారతం అలాగే 18 పురాణాలు అనమాట. 18 పురాణాలను రచించిన బ్రహ్మజ్ఞాని వ్యాసుడు. ఓకే, కాశీలో వ్యాసుడు తన 10,000 మంది, ఇతనికి శిష్యులు ఎంతమంది అంట 10,000 మంది శిష్యులతో ఉండేవాడు. భిక్షాటనం చేసి, అంటే అదొక యజ్ఞంలాగా భిక్షాటనం చేసి దానిలో కొంచెం అతిథి అభ్యాగతులకు సమర్పించి, ఆ భిక్షాటనం చేసిన దాంట్లో ఫలహారాల్లోంచే కొంచెం అతిథులకు ఉంచేవాడు, సమర్పించి మిగిలింది భుజించేవారు. ఒకరోజు కాశీ విశ్వనాథుడు అంటే ఆ శివుడు వ్యాసుని పరీక్షించాలని అనుకున్నాడు. ఆ సందర్భంగా జరిగిన సంఘటనే ఈ పాఠం. శివుడు వ్యాసుడి మధ్య జరిగిన సంఘటన అనమాట ఇక ఈ లెసన్. సేకరణ వచ్చి కాశీఖండం సప్తమాశ్వాసంలోనిది. సప్తమాశ్వాసం. రచయిత శ్రీనాథుడు. 15వ శతాబ్దం. ఈయన పెదకోమటి వేమారెడ్డి ఆస్థానంలో ఈయన విద్యాధికారి. అంటే రాజుల యొక్క ఆస్థానాల్లో ఉంటారు కవులు. ఇతను విద్యాధికారి అంటే ఎడ్యుకేషనల్ మినిస్టర్ లాగా. విజయనగర ప్రౌఢదేవరాయల ఆస్థానంలో గౌడ డిండిమ భట్టును ఓడించి కనకాభిషేకాన్ని అలాగే కవి సార్వభౌముడు అనే బిరుదును పొందారు. కవి సార్వభౌముడు అంటే ఎవరంటే శ్రీనాథుడు. మనకి విజయనగర రాజుల యొక్క ప్రౌఢదేవరాయల ఆస్థానంలో ఉండే గౌడ డిండిమ భట్టును ఓడించారట. ఓడించడంతో ఈయనకి కనకాభిషేకం అంటే గోల్డ్ కాయిన్స్ ఇలా పోస్తారు, అభిషేకం లాగా పోసి ఆయనకి ఇచ్చేస్తారనమాట. కనకాభిషేకం అలాగే కవి సార్వభౌముడు బిరుదు ఆ సందర్భంగా వచ్చింది. ఇంపార్టెంట్ ఇది కూడా. ఓకే, నెక్స్ట్ ఈయన రచనలు చూద్దాం. మరుత్తరాట్ చరిత్ర, శాలివాహన సప్తసతి, పండితారాజ్య చరిత్ర, శృంగార నైషధం, భీమఖండం, కాశీఖండం, హరవిలాసం, ధనుంజయ విజయం, క్రీడాభిరామం, శివరాత్రి మహాత్మ్యం, నెక్స్ట్ పల్నాటి వీర చరిత్ర, నందనందన చరిత్ర ఈయన రాశారు. శ్రీనాథుడు ఏంటంటే కోడింగ్ ఉంది చెప్తాను, కంగారు పడకండి. శ్రీనాథుడు సీస పద్యాలకు ప్రసిద్ధి. సీస గుర్తుపెట్టుకోవచ్చు. సీస పద్యాలు బాగా రాస్తాడు. కవితా లక్షణాలు ఏంటంటే ఇతని లక్షణాలు ఇంపార్టెంట్ ఇవి కూడా. ఉద్దండలీల, ఉభయ వాక్ప్రౌఢి, రసాభ్యుచిత బంధం, సూక్తి వైచిత్రి, ఇవన్నీ కూడా ఈయన కవిత్వం యొక్క లక్షణాలట. కొత్తగా ఉన్నాయి కదా. శ్రీనాథుని జీవిత చరిత్రనే
15వ శతాబ్ది యొక్క ఆంధ్రదేశ చరిత్రగా భావిస్తారట. ఇది కూడా ఇంపార్టెంట్. ఏమో ఇస్తాడేమో అని పాయింట్ రాశాను నేను. శ్రీనాథుని యొక్క జీవిత చరిత్రనే ఆ శతాబ్దంలో 15వ శతాబ్ది యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రగా కూడా పరిగణిస్తారంట. అంటే ఇతను అంత గొప్పవాడని అర్థం. కోడింగ్ ఏంటంటే శివరాత్రి రోజు ఆ ఆరాధ్యుని అంటే శివుణ్ణి ఆరాధ్యుని పండితారాధ్య చరిత్ర రాయడానికి ఇలా రాశాను. ఆరాధ్యుని చరిత్రలను పల్నాటి వీర చరిత్రలను అలాగే భీమఖండం కాశీఖండం ఇవన్నీ శివుడియే. కాశీఖండంను శ్రీ శాలివాహన అంటే సాలిపురుగు శాలివాహన కథను అంటే సాలిపురుగు కథ ఉంటుంది కదా అక్కడ. అదే ఒకసారి కాళహస్తీశ్వరం పేరు ఎలా వచ్చింది? శ్రీ సాలిపురుగు కథ, దాని స్టోరీ అనమాట. సాలిపురుగు కథను శివుని నందనందనులు అంటే వినాయకుడు కుమారస్వాముల కథలను ఇవన్నీ కూడా శివరాత్రి రోజు పడుకోకుండా ఇవన్నీ స్మరించుకోవాలి. సినిమాలు చూడడం కాదు, స్మరించుకోవాలి. శివుడు ధనమున్న ధనుంజయుడు అయినప్పటికీ భిక్షాటన చేసేవాడు. అంతే కదా, భిక్షాటన ఎందుకు చేశారో కూడా ఈ కథల్లో తెలుస్తుంది. కాశీఖండంలో అలా తెలుస్తుంది. ఇది ఆ హరుని యొక్క విలాసము. ఈ స్టోరీలన్నీ చూస్తే ఈ హరుని విలాసం అర్థమవుద్ది అని. ఇది శివరాత్రి గుర్తుపెట్టుకుంటే చాలు మీకు. ఈ లెసన్ భిక్ష, శివుని భిక్ష అని గుర్తుపెట్టుకోండి. శ్రీనాథుడు ఇవన్నీ కూడా ఈజీగా గుర్తుంటాయి. శ్రీ సాలిపురుగు, శ్రీని ఇక్కడ సాలిపురుగు అని కూడా అంటాం. శాలివాహన కూడా గుర్తొచ్చేస్తుంది దీన్ని బట్టి. ఓకే, శాలివాహన సప్తసతి రచన ఉంది కదా, శాలివాహన వస్తుంది. శ్రీనాథుడు కూడా శ్రీయే. నెక్స్ట్ మనకి 12th లెసన్ లాస్ట్ లెసన్ చిత్రగ్రీవం. వీడియో లెంతీ అయినప్పటికీ మీకు చాలా యూజ్ అవుద్ది. ఇంక మీరు మళ్ళీ 10th బుక్ తీయక్కర్లేకుండా ఒక 2-3 సార్లు చూస్తే చాలు మీకు ఇది అర్థమైపోద్ది. చిత్రగ్రీవం ధనగోపాల్ ముఖర్జీ గారు రాశారు. ప్రక్రియ వచ్చి అనువాద కథ. ఇది అంటే వేరొకరి కథను ఈయన ట్రాన్స్లేట్ చేశారనమాట. ఇతివృత్తం వచ్చి శాస్త్రీయ పరిశీలన. ఉద్దేశం పావురాల పుట్టుక. చిత్రగ్రీవం అంటేనే పావురాల పుట్టుక, వాటి జీవన వివరాలకు సంబంధించిన కథనాలతో కూడిన పుస్తకం చిత్రగ్రీవం. కలకత్తాలోని ఒక పెంపుడు పావురం, దాన్ని పెంచే బాలుడు గురించిన కథను తెలిపే బుక్కే ఈ చిత్రగ్రీవం బుక్కు. పావురాల జీవనానికి సంబంధించిన అతి సూక్ష్మ వివరాలు కూడా తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశ్యము. పావురం యొక్క చిన్న పాయింట్స్ కూడా అణువణువు ఉంటుందన్నమాట. నెక్స్ట్ సేకరణ. ప్రస్తుత పాఠ్యభాగం ముఖర్జీ రాసిన చిత్రగ్రీవం నుంచి సేకరించారు. ఓ పావురం కథ. చిత్రగ్రీవం అనే ఒక పావురం కథ ఈ పుస్తకంలోనిది. దీన్ని తెలుగులోకి అనువదించిన వారు దాసరి అమరేంద్ర. చిత్రగ్రీవాన్ని రాసిందేమో మనకి ధనగోపాల్ ముఖర్జీ, కానీ దీన్ని తెలుగులోనికి ఎవరు రాశారంటే మనకి దాసరి అమరేంద్ర. ఇది కూడా ఇంపార్టెంట్. అయిపోయింది, మనకి ఇంకా లాస్ట్లో ఉన్నాము. రచయిత వచ్చి ధనగోపాల్ ముఖర్జీ. 1928లో న్యూబెరీ మెడల్ను గెలుచుకున్న పుస్తకం చిత్రగ్రీవం. న్యూబెరీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. బాల సాహిత్యంలో కృషి చేసిన వారికి అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ వారు ఇచ్చే అవార్డే ఇది న్యూబెరీ మెడల్. ఈ బహుమతి గెలుచుకున్న ఒకే ఒక భారతీయ రచయిత మనకి ధనగోపాల్ ముఖర్జీ. ఇది ఇంపార్టెన్స్ ఇక్కడ. అంటే న్యూబెరీ మెడల్ను అమెరికన్ అసోసియేషన్ వాళ్ళు ఇస్తున్నారు, లైబ్రరీ అసోసియేషన్. అయితే ఈ బహుమతి గెలుచుకున్న ఒకే ఒక్క భారతీయుడు మనకి ధనగోపాల్ ముఖర్జీ. అందుకే ఈయన గురించి రాశారు. బుక్స్ ఏంటంటే ఈయన రాసిన బుక్స్ కరి అంటేనే ఎలిఫెంట్, అసలు ఏనుగు. కరి ది ఎలిఫెంట్, గోండ్ ది హంటర్, హరిసా ది జంగిల్ ల్యాడ్. ఈ 3 బుక్స్ రాశారు ఈయన. కోడింగ్ ఈజీగా ఉంది చూడండి. ఎలిఫెంట్ అండ్ ఇక్కడ అండిది ఎలిఫెంట్ అండ్ పిజియన్ అంటే పావురం కదా, ఈ 2 కూడా ఫ్రెండ్స్ అంట. స్టోరీ పిజియన్ బెర్రీ ఫ్రూట్స్ తెచ్చి రోజు ఫ్రెండ్ కాబట్టి ఎలిఫెంట్కి ఇచ్చేదట. ఒకరోజు గోండు జాతి హంటర్ వచ్చి జంగిల్కి, జంగిల్ ఇక్కడ ఉంది కదా, జంగిల్ అడవికి వచ్చినప్పుడు వేటాడదాం అనుకున్నాడు వాళ్ళని. హంటింగ్ చేద్దామని చూశాడు పావురాన్ని. వాళ్ళు చిత్రంగా తప్పించుకున్నారు. చిత్రగ్రీవం గుర్తురావడానికి చిత్రంగా అని రాశాను. ఈ చిన్న కోడింగ్తో ఇవి గుర్తుండిపోతాయి. ఇలా కోడింగ్తో గుర్తుపెట్టుకుంటేనే మనం 6th నుంచి 10th వరకు గుర్తు చేసుకోగలం. లేదంటే ఎక్కడిదక్కడే మర్చిపోతాం. సైకాలజీ ప్రకారం మనం చదివిన ఒక 20 minutesలోనే మర్చిపోతాం. కోడింగ్ ద్వారా కనీసం మనం ఎగ్జామ్ దాకా ఎంతో కొంత లింకింగ్ అనేది బ్రెయిన్లో ఉంటుంది. నచ్చితే వీడియో లైక్ చేయండి, మిగతా వాళ్ళకి షేర్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి చూడడం మర్చిపోవద్దు. ప్లీజ్ ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.